మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశానుసారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి సుజాత పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆసుపత్రి సమస్యలను తెలియజేశారు. ఆసుపత్రిలో మ్యాన్ పవర్, స్పెషలిస్ట్ డాక్టర్స్ లాంటి పలు సమస్యలున్నాయని సీఎంఓ సుజాత తెలిపారు. 2 నెలల వ్యవధిలో ఆసుపత్రి పూర్తి స్థాయి సిబ్బంది నియమించి ఆసుపత్రిలో నెలకొని ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఏ హాస్పిటల్లో ఉన్న ఏ ఇష్యూస్ని దాన్ని అడ్రస్ చేస్తూ దానికోసం దీన్ని చర్చ చేసినాం. ఇప్పటిదాకా డాక్టర్ అమ్మ గారు ప్రత్యేకంగా ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దాని గురించి కూడా రాసుకున్నారు. ఒక 2 months టైం తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ని సర్దిద్ది చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ని కాపాడిస్తూ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, డాక్టర్లను అందరినీ ఒక మంచిగా ప్రొటెక్షన్ ప్లాన్ కింద చర్చ అయింది. ఎవరెవరిని రిక్రూట్ చేయాలన్నా, ఏ లెవెల్లో రిక్రూట్మెంట్ కావాలన్నా ప్రత్యేకంగా దీంట్లో ఆయలు, నర్సులు, డాక్టర్లు, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా దాన్ని క్లియర్ చేసుకునే ప్రపోజల్ పెట్టి నేను డాక్టర్లతో రిక్వెస్ట్ చేసిన మా బెల్లంపల్ల తొందరగా డాక్టర్లను అపాయింట్ చేసేసి వాళ్ళని ఇక్కడ అడ్మినిస్టర్ చేస్తే హాస్పిటల్ నీట్గా నడుస్తుందని మాకు ఒక ఆశ ఉన్నది. ఈ సమస్యతో నేను దాన్ని సక్సెస్ చేస్తారని ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. సింగరేణి ఎంపీ గారికి, సింగరేణికి సంబంధించిన డాక్టర్లకు, ఇక్కడ ఉన్న డాక్టర్లకు ఎక్కడికి ఏ ఇష్యూస్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి మనవి చేసుకుంటున్నా. ఏ షార్ట్ ఫాల్ ఉన్నా మీరు దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి. మేమున్నాం, ఎమ్మెల్యే గారిని ఏం చేసి నా డ్యూటీ చేస్తాం. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పర్మనెంట్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయింది. వాళ్ళ రిక్రూట్మెంట్ పర్మనెంట్ డాక్టర్స్ 30 members వస్తారు. స్టడీ లీవ్లో పోయిన 21 డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా డిసెంబర్ లోపల కూడా వస్తారు. ఇది కాకుండా కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని 21 మందిని నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేసేస్తాము. ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లికి ఉండే అసౌకర్యాలన్నీ తీసేసి అంతా కూల్ వాతావరణంలో నడిపించడానికి నా సాయశక్తుల